తాజాంశం చూస్తున్నాం. మంత్రి రావెల కుమారుడు సుశీల్ పై నిర్భయ చట్టం కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 354D కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాలను అడిగి తెలుసుకుందాం. తిరుపాల కేసు నమోదుకు సంబంధించి వివరాలు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు సుశీల్ కుమార్ 3వ తేదీన ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని ఆయన డ్రైవరు ఆయన ఇద్దరు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. దీని మీద నిన్ననే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రావెల కిషోర్ బాబు తనయుడు వాడుతున్న కారు డ్రైవర్ అప్పారావు మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళంతా కూడా ఆ స్టేషన్ దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిందితుడిని అసలైన నిందితుడిని మీరు వదిలేశారు, మంత్రి తనయుడు అని చెప్పేసి మీరు కేసు పెట్టడం లేదని చెప్పేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అట్లాగే ఈవేళ మళ్ళా తిరిగి కొంతమంది కార్పొరేటర్లు మహిళా సంఘం నాయకులు వీళ్ళందరూ కూడా ఒత్తిడి తీసుకురావడంతో ఎటుకేలకు కొద్దిసేపటి కిందటే మంత్రి తనయుడి మీద నిర్భయ చట్టం కింద సెక్షన్ 354D కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి రావెల కిషోర్ బాబు తనయుడి కోసము పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అట్లాగే అతన్ని అప్పగించాలని చెప్పేసి కొద్దిసేపు కిందటే మంత్రితో కూడా పోలీసులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఎటుకేలకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ మంత్రి తనయుడిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు తిరుపాల్.